వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. బాలకృష్ణ గారి సినిమాలోంచి ఆ స్టార్ హీరోయిన్ అవుట్ అట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఆ కథ ఏంటి, ఆ విషయాలు మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. స్టార్ హీరో అనగానే బాలకృష్ణ గారు ఫస్ట్ ప్రతి ఒక్కరి మైండ్లో కూడా వచ్చే హీరో. అలాంటి హీరో పక్కన ఆ స్టార్ హీరోయిన్ అవుట్ అంటూ వస్తున్న వార్తల వెనక వాస్తవాలు ఏంటి, ఆ హీరోయిన్ ఎవరు, ఆ స్టోరీ ఏంటండి? ఇదేం పెద్ద బ్లోఅవుట్ కాదు కదా, దాని గురించి మాట్లాడటానికి కూడా. హీరోయిన్ అవుట్ సాధారణంగా జరిగే అంశమే. ఆ కథే మారుతుంది అనుకున్నప్పుడు మనం అనుకున్నాం, నేను అనుకుంటాం అడ్వాన్స్ ఇచ్చి ఉంటారేమో, ముందు ఇవ్వకుండా కమిట్ చేసుకోరు కదా ఒకటి. అయితే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తున్నాను ఆవిడ అందేమో, ఎందుకంటే 4 సినిమాలు చేశారు బాలకృష్ణ గారితో. ఆవిడెవరు? ఆవిడెవరంటే నయనతార. అది నయన్ అనమాట. అంటే ఇక్కడ ఈయన లైన్, ఆవిడేమో నయన్. కాబట్టి ఆ లైను నయన్ కలిసి దాదాపు అంతకుముందు 3 సినిమాలు చేశారు. శ్రీరామరాజ్యం, సింహ, జయసింహ, ఇప్పుడు NBK 1 అనుకున్నారు, రాణి పాత్ర అన్నారు. అన్ని ప్రైమ్ సినిమాలే. లైను నైను ప్రైమ్ సినిమాలే, అన్ని ప్రైమ్ సినిమాలే. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు లేటెస్ట్గా వార్త ఏంటంటే ఓపెనింగ్ కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ నయనతార సినిమా రేపు సంక్రాంతికి రాబోతుంది. మరి మనశంకర ప్రసాద్ పండగకు వస్తున్నారు. ఆ సినిమాలో మరి సీనియర్ హీరో చిరంజీవి గారితో అవకాశం వచ్చింది. మరి బాలయ్యతో కూడా వస్తే చక్కగా బ్యాలెన్స్గా ఆవిడ అనుకుని ఉండొచ్చు. కానీ పరిస్థితులు మారిపోయినాయి. కానీ నయనతార గారు అత్యంత భారీ రెమ్యూనరేషన్ అడగటం వల్ల ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్నాయి. అది కూడా ఒకవేళ వస్తే పెద్ద హీరోల పక్కన వచ్చినా అప్పుడు కూడా కొంచెం ఓల్డ్ వెర్షన్లోకి వెళ్తున్నాయి. అంటే రెమ్యునరేషన్ అనేది ఇస్తే తీసుకుంటే, ఇప్పుడు ఆవిడ కెపాసిటీ నుండి ఇస్తారండి, వీళ్ళు ఇస్తేనే కదా తీసుకునేది. అక్కడ తప్పు పట్టలేము. ఇప్పుడు ఆవిడకి 11 కోట్లు అంటున్నారు. ప్రధానంగా ఏంటంటే సమస్య, ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే బడ్జెట్ పరంగా 170 కోట్లు అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వర్కౌట్ అవుతుందా లేదా అనే డైలమా పడిపోయారు వాళ్ళు. సతీష్ కిలార్ నిర్మాత, వృద్ధి సినిమాస్ బ్యానర్ అనుకుంటా. ఇప్పుడు నయనతారకు 11 కోట్ల రెమ్యునరేషన్ కనిపిస్తుంది. 2 కోట్లు పెడితే ఇంకో హీరోయిన్ వస్తారు. అంత డిమాండ్ 11 కోట్లు ఇవ్వాల్సిన పని లేదు, 2 కోట్లు పెడితే వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కథ మారిపోయింది అనుకున్నప్పుడు, రాణి పాత్ర లేదనుకున్నప్పుడు, బడ్జెట్ తగ్గించుకుందాం అనుకున్నప్పుడు 170 కోట్లు పెట్టాల్సిన పని లేదు, మన సినిమా 100 కోట్ల బడ్జెట్ లోపే అయిపోవాలి అని లెక్క మారిందనుకోండి, అన్నీ మారుస్తారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే, ఈ పాన్ ఇండియా సినిమాకి వెళ్దాం అనుకున్న వాళ్ళు పాన్ ఇండియా సినిమా కాదు, మన తెలుగు మార్కెట్ మీద ఉండే సినిమాని చేద్దాం అనుకోవచ్చు. పక్కా తెలుగు సినిమా అనుకోవాలా, అట్లా అనుకోవచ్చు. అందుకని కథ మారినప్పుడు, ఆ కథ మారిపోతుంది అనుకున్నప్పుడు, ఈ హీరోయిన్ అవసరం లేదనుకున్నప్పుడు ఆవిడకి 11 కోట్ల రెమ్యునరేషన్ అంటున్నారు. కొంతమంది 8 అంటున్నారు, కొంతమంది 11 అంటున్నారు. బహుశా 11 కూడా అయ్యి ఉండొచ్చు. ఏ 2 కోట్లు ఇచ్చారనుకోండి, అక్కడే 10 కోట్లు మిగులుతాయి కదండి. ఇప్పుడు ఆవిడ 11, 12 కోట్లు అనుకున్నాం, 2 కోట్లతో హీరోయిన్ వచ్చేస్తుంది అనుకుందాం, 10 కోట్లు మిగిలినట్టేగా అక్కడే. అట్లా ఇప్పుడు బాలీవుడ్ నుంచి విలన్ పెట్టుకుందాం అనుకుంటారు. ముందు పెద్ద సినిమాగా అనుకున్నారు, బాలీవుడ్ విలను అతనికి ఒక 20 కోట్లు అనుకుంటారు సపోజు. అతను వద్దు, మనకు తక్కువలోనే మన జగద్బాబు గారిని పెట్టుకుందాం, ఇలా అనుకోవచ్చుగా. మళ్ళీ ఒకసారి రిపీట్ కాంబినేషన్ అనుకోవచ్చు. ఇప్పుడు బాలయ్యను జగద్బాబు మరి లెజెండ్లో ఎట్లా తలపడ్డారో తెలిసిందే కదా. ఇట్లా అనుకుంటారు సాధారణంగా. లెక్కలు మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్యాడింగు, బాలీవుడ్ లేకపోతే పాన్ ఇండియా మార్కెట్ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తెలుగు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్టిస్టులు మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆ దృష్టికోణంలోనే ఆలోచించి నయనతారని పంపించేయటానికి మార్గం సుగమం చేశారో అనుకుంటున్నాను, నేను అనుకోవటం. ప్రస్తుతం అవకాశాలు కూడా లేని సిచ్యువేషన్లో నయనతార గారు కూడా ఏమి అఫీషియల్గా ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారంటే అది కూడా వాస్తవమే అన్నట్టుగా కూడా వస్తున్న వార్తలే. అంటే సిచ్యువేషన్ అండి, ఇప్పుడు హీరోయిన్లకి లాంగివిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఆంటీ పాత్ర మనశంకర ప్రసాద్లో ఆంటీ పాత్ర అనుకోవాల్సి వస్తుంది. అది కానీ ఆంటీ పాత్రకి పరిమితమైన టైంలో మనం హీరోయిన్ అనుకోవడానికి లేదుగా. ఇప్పుడు హీరోలు పెద్ద హీరోలే ఉన్నారు, కానీ లేడీస్కి వచ్చేసరికి కొద్దిగా త్రిష కానీ నయనతార కానీ వాళ్ళు అసలు ఇంతకాలం సస్టైన్ అవడమే గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం వాళ్ళు ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఆటోమేటిక్గా కొత్త హీరోయిన్లు వచ్చేస్తారు, తక్కువ రెమ్యునరేషన్కి వచ్చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు వస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శనం అమ్మాయి కొత్త లోకాతో ఎంత పేరు వచ్చింది, ఇప్పుడు బాలీవుడ్ కూడా వెళ్ళిపోయింది. ఇట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సీనియర్స్ అనుకున్న వాళ్ళని పక్కన పెడతారు ఇప్పుడు కూడా. అందుకనే ఇక బడ్జెట్ తగ్గించుకుందాం అనుకున్నప్పుడు తప్పదు. ఇప్పుడు 150 కోట్లు అనుకున్న బడ్జెట్ సినిమా
100 కోట్ల లోపు బడ్జెట్ పూర్తి చేద్దాం అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ లెక్కలన్నీ మారిపోతాయి. అయితే గతంలో నయనతార గారితో బాలకృష్ణ గారు పనిచేసిన అనుభవం వల్ల ఆవిడ ఎలా వర్క్ చేస్తారు, సెట్లో ఎలా ఉంటారు అనేది బాలకృష్ణ గారు కొంచెం ఒత్తిడి తేవడం వల్ల కూడా పెట్టారంటూ వస్తున్న వార్తలు వెనక నిజాలు ఏంటండి? అంటే ఎవరు కాదని లేక బాలకృష్ణ గారి మాట తీయలేక ఓకే చెప్పారటండి. అంటే ఈ వార్తలు కూడా వాస్తవమేనండి? అట్లేం కాదు, కథ డిమాండ్ని బట్టి. ఇప్పుడు వాళ్ళు కథ డిమాండ్ని బట్టి అట్లా చేస్తారు. కథ డిమాండ్ లేకపోతే వాళ్ళు నయనతారని పెట్టుకోరు. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినా ఎవరు చెప్పినా బాలకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేస్తారు. ఫోన్ చేసి నయనతార బాలయ్య బాబు ఏంటి ఇట్లా చేశారని అడిగే పరిస్థితి ఉండదు. అది అంతే, సిచ్యువేషన్ అంతే అది. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో నయనతార ఇంకో పండగ వస్తుంది కదా చిరంజీవి గారితో కలిపి. ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ప్రభావం కానీ, ఆ సినిమా సీటు రేంజ్ కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమాకి ఆవిడ కరెక్టే. ఇప్పుడు పాత్రను బట్టే ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ సినిమాకి 80కి త్రిపులోనికి అయితే ఆవిడే కరెక్టు ముందు అనుకున్న కథ అయితే. కథ మారినప్పుడు మరి ఆవిడ కరెక్ట్ అని ఎలా చెప్తాం? అది. అయితే ఇంకొక చిన్న ప్రశ్న అండి, యాక్చువల్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నుంచే హీరోయిన్ పాత్రని సెలెక్ట్ చేయటం, లేకపోతే హీరోయిన్గా ఎవరుండాలి ఆ పాత్రకని సెలెక్ట్ చేయటం కంప్లీట్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటుందండి, లేకపోతే హీరో కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు? సర్వసాధారణంగా హీరోని అడగకుండా హీరోయిన్ ఫైనల్ చేయరు. హీరో చెప్పినంత మాత్రం హీరోయిన్ పెట్టుకుంటారని గ్యారంటీ కూడా లేదు. అంటే అప్పుడున్న మార్కెట్ దృష్ట్యా హీరో సెలెక్ట్ చేసే దాన్ని బట్టి నిర్మాత ఎంత బడ్జెట్ పెడతాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హీరో రికమెండ్ చెప్పాడు అనుకోండి, మీ రెమ్యునరేషన్ తగ్గించుకుంటారా అంటారు రేపు. ఓకే. అంటే పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో అయితే అది పెద్ద హీరోలు సీనియర్ హీరోలు అట్లంత మాట అనరు. కొంతమందికి ఏంటంటే హీరో చెప్పి పలానా కొంతమంది ఏంటి టచ్లో ఉండి ఫోన్లు చేసి అడుగుతారు, హీరోలను కూడా అడుగుతారు, ఏమైనా ఉంటే కొద్దిగా చూడండి మాకు అవకాశం అని చెప్తూ ఉంటారు. చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, హీరోలకు ఫోన్లు వస్తాయి, దర్శకులకి ఫోన్లు వస్తాయి. దర్శకులు కూడా అప్లికేషన్ ఉంటుందిగా. ఇప్పుడు హీరోకి ఎట్ట ఫోన్లు వస్తాయో దర్శకుడు కూడా అప్లికేషన్లతో ఉంటాయి. 100% వస్తాయి. నిర్మాతకి అప్లికేషన్లు ఉంటాయి, రికమెండేషన్ అనాలి, రికమెండేషన్ అనుకోవాలి. అది కాబట్టి అట్లా ఒక అమ్మాయికి అవకాశం ఇచ్చారంటే ఆ టచ్లో ఉంటేనే వాళ్ళు ఇస్తారు. చివరికి ఏంటంటే వడపోస్తారు, ఇక కూర్చొని డిస్కస్ చేస్తారు, వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి ఎట్లా. ఇక కాదమ్మా కష్టం అవుతుంది నీకు, ఈ సినిమా ఆ రేంజ్లో కాదు, కథ మారిపోయింది, నువ్వు తప్పుకోమ్మా, మీకు నువ్వు ఏమైనా అడ్వాన్స్ ఇచ్చుంటే ఇచ్చేసి కావాలితే ఏమైనా రుణపణం ఉంచుకో అని చెప్తారు. అంటే కంప్లీట్గా ఎప్పుడైతే సినిమా అనుకుంటారో ఆ కథ అనుకుంటారో అప్పుడున్న మార్కెట్ దృష్ట్యా మాత్రమే హీరోయిన్ పేరు అప్పుడున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారా సార్? అంతే. ఇంకోటి ఏంటంటే ఆ హీరోయిన్ కూడా హిట్లు వచ్చి ఉండాలి. సినిమా ఫీల్డ్ సెంటిమెంట్ కూడా ఎక్కువ, అదే మార్కెట్ ఉండాలి, సెంటిమెంట్లు ఎక్కువ. ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమా ప్రతి సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతారు. ఇది జోదమే చెప్పాలంటే. ఇప్పుడు కోడిపందాల్లో సంక్రాంతి కాబట్టి కోడిపందాల భాషలో మాట్లాడుకుందాం. ఒక పుంజు గెలిచిందనుకోండి, ఏ తరహా పుంజు గెలిచిందో దానికి పేర్లు ఉంటాయి. ఆ తరహా పుంజుల మీద ఎక్కువ బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి. సెంటిమెంట్, జోదంలో సెంటిమెంట్ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఏదో గుడ్డిగా ఆ పుంజు గెలిచిందని ఈ పుంజు మీద నేను చేస్తాను అనుకోవటం ఉండదు. బెట్టింగ్ అంతా అట్లాగే ఉంటుంది. సినిమా అనే జోదం కూడా సక్సెస్ని బట్టే ఉంటుంది. ఆ హీరోయిన్ వచ్చింది, సినిమా సక్సెస్ అయ్యింది, లేదా ఆ డైరెక్టర్ వచ్చాడు సక్సెస్ అయ్యింది, ఆ డైరెక్టర్ ఫెయిల్యూర్ డైరెక్టరు, ఇట్లా ఉంటాయి పేర్లు. ఒక సక్సెస్ఫుల్ సినిమా వచ్చి ఆ సినిమాలో పనిచేసిన టీం అందరికీ ఆ సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక సువాసన వస్తువు మీరు పెట్టారనుకోండి, దాని పరిమళం అన్ని బట్టలకు అంటుకుంటుంది కదా మీరు. అట్లా అనమాట. ఒక సక్సెస్ అనేది వస్తే ఆ సినిమా టీం అందరికీ దాని ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అట్లా సెలక్షన్స్ కూడా అట్లాగే ఉంటాయి. అది సక్సెస్. ఒక అమ్మాయిని గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అండి అన్నారు అనుకోండి, ముద్ర వేస్తారు. ఒక్కొక్కసారి ఐరన్ లెగ్ అని ముద్ర పడిన వాళ్ళు గోల్డెన్ లెగ్ మారిన సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఉప్పిన హీరోయిన్ కృతి శెట్టి, అమ్మాయికి మంచి సక్సెస్ వచ్చింది, ఆ తర్వాత అన్ని ఫెయిల్యూర్లు వచ్చినాయి. ఏమైంది? అలాగే మహానటి కీర్తి సురేష్ మా సినిమా తర్వాత మరి సరైన సినిమాలు పడలేదు. మరి అమ్మాయి అందం తక్కువ అందంగా ఉంటుంది, కృతి శెట్టి అందం తక్కువ అందంగా ఉంటుంది. తాప్సీ గారు ఎట్టు వెళ్ళిపోయారు అసలు? ఆ తాప్సీ ఏమైపోయారో తెలియదు. జుమ్మంది నాదము మనోజ్ గారితో చేశారు, అట్లా మనోజ్ గారితో చేశారు. ఇలా వచ్చి మరి ఆవిడ మిల్కీ బ్యూటీ లాగా ఆవిడ కూడా ఒక మిల్కీ బ్యూటీ అయిపోయింది. తమన్నా అనుష్క గారు అండి ఎక్సలెంట్ సినిమాలు కొట్టారు. అదే చెప్పేది, ఒక్కొక్క టైం అండి అది సినిమా ఫీల్డ్లో ఒక టైము. ముఖ్యంగా మహిళలకి ఏంటంటే ఎక్కువ కాలం ఉండలేరు వాళ్ళు. ఉన్నంత కాలంలోనే మనం చక్కచక్క సినిమాలు చేస్తూ ఉంటారు. మీరు హీరో 2 ఏళ్ళకు సినిమా చేస్తే వీళ్ళు 2 ఏళ్లలో 10 సినిమాలు చేసేస్తారు. ఎందుకంటే ఒకటి హీరోయిన్ పాత్ర కూడా తక్కువే ఉంటుంది సినిమాలో.
పూర్తి లెంగ్త్ క్యారెక్టర్లు కూడా ఉండవు. కాకపోతే ప్యాడింగ్ కోసం పెట్టుకుంటారు. హీరోకి తగ్గ జోడీ ఉండాలి, పాటల కోసం ఉండాలి. కేవలం పాటల కోసం ఉండేది. హీరోయిన్ ఫైట్లు చేయదు కదా. హీరో ఉండగా హీరోయిన్ ఫైట్ చేస్తే ఎట్ట కుదురుతుంది? జస్ట్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్ తప్ప అంతే, ఇంకేం ఉండదు అంటే. ఓకే, సో మొత్తానికి బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించి ఏమైనా అఫీషియల్గా అప్డేట్ వస్తుందా అండి ఏమైనా? నేను అనుకోవటం ఏంటంటే ఈ సంక్రాంతికి నేను అనుకోవటం ఖచ్చితంగా ఒక అప్డేట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నయనతార ఇష్యూ సంబంధించి కానీ కథాపరంగా ఇది కానీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.